శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, భద్రాచల పుణ్యక్షేత్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనందరికీ తెలిసి ఇక్కడ మనకు సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో కొత్తగా నూతనంగా నిన్న అంటే 2వ తారీఖు జూలై 2న మనం బ్రేక్ దర్శనం అని అతి శీఘ్రంగా దర్శనం చేసుకునేందుకు ఒక సేవను మనం ఇక్కడ భక్తులకు కల్పించడం జరుగుతున్నది. ఆ దర్శనం ఏంటంటే, వచ్చే భక్తులందరూ కూడా చాలా మంది పెద్ద దేవాలయాల్లో బ్రేక్ దర్శనాన్ని ఎలా ఉంటుందో అలా దర్శనాన్ని మేము త్వరగా చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది కోరడం కూడా జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఒక 200 రూపాయల టికెట్తో ఎవరైనా కూడా భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా, అది కూడా వేరే దర్శనాలకు ఇబ్బంది కలగకుండా మనకి ఏదైతే ఫ్రీ దర్శనం జరుగుతుందో ఆ దర్శనం అలాగే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. బ్రేక్ దర్శనానికి సపరేట్ క్యూ లైన్ ద్వారా మనకు బంగారు వాకిలి దగ్గరికి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం 200 రూపాయలతో మనం కల్పించడం జరుగుతున్నది. ఎవరైతే డ్రెస్ కోడ్లు లేరో వారిని మనం వెండి వాకిలి దాకా కూడా అలో చేస్తాము. వారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వచ్చి దర్శించుకొని తిరిగి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనము ప్రత్యేకంగా ఎన్నో సేవల్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఇది కూడా మనము భక్తులకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో చేశాము. 24 సేవల్ని కూడా మనం ఆన్లైన్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మనకు వచ్చే భక్తులందరికీ కూడా అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో చూపిస్తున్నాం. మనము ఈ ఆన్లైన్ లో వారు ఎవరైతే చేసుకోలేని వాళ్ళు ఉంటారో వారు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా దేవస్థానం తరఫున కూడా కౌంటర్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేశాము. సిఆర్ఓ దగ్గర కూడా వచ్చి వారు ఏ సేవలు కూడా పొందాలనుకుంటే ఆన్లైన్ లో చేయించుకోవచ్చును. అలాగే మనకు టెంపుల్లో దేవస్థానంలో కూడా చాలా కౌంటర్స్ ఏర్పరిచాము. ఈ టికెటింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం మనము. అలాగే ఏదైనా మనకు డొనేషన్స్ అట్లాంటివి ఇచ్చిన సందర్భంలో కూడా వారికి ఆ వస్తువుని ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువుని చూపిస్తున్నటువంటి రిసీట్ ని కూడా మనం ప్రత్యేకంగా భద్రాచల దేవస్థానం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఉదాహరణకి మనం బంగారు నగ కానీ లేదా వెండి వస్తువు కానీ ఏది ఇచ్చినా కూడా ఏదైతే ఆ ఫోటోను వాళ్ళకి రిసీట్ లో వచ్చేలాగా చేస్తూ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్ లో మనం మొట్టమొదటిసారిగా మనం చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా మనం మంచినీటి సౌకర్యాన్ని భద్రాద్రి జల ప్రసాదం ద్వారా ఇస్తున్నాము. మనం మహాప్రసాదాన్ని కూడా వచ్చినంత మంది ఎంతమంది అయితే మన దేవస్థానాన్ని సందర్శిస్తున్నారో వారందరికీ కూడా మహాప్రసాదాన్ని ఇస్తున్నాము. ఫ్రీ ప్రసాద సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. అలాగే ఎండలు ఎక్కువగా, వర్షాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం జిఎంఆర్ వారి ద్వారా కూడా ఒక డోనార్ ద్వారా మనము ఏం చేసామంటే వారికి పాత్వే అంటే దర్శించుకునేందుకు వెళ్ళేందుకు దేవాలయం విఐపి మెట్ల సైడ్ కానీ లేదా అలాగే రెగ్యులర్ మెట్లు ఏవైతే ఉన్నాయో విస్తా కాంప్లెక్స్ సైడ్ అక్కడి నుంచి కూడా మనం వాళ్ళందరికీ భక్తులందరికీ ఎండ తగలకుండా వచ్చే ఏర్పాట్లు కూడా మనం గావించడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యము, వాళ్ళకు నీడనివ్వాలనే ఉద్దేశము, మహాప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మనం మన సబ్ టెంపుల్స్ లో కూడా మనం అన్ని రకాల సేవలు ఇస్తున్నాము. అన్ని కూడా మనకు రాములవారు అనగానే ముత్యాల తలంబ్రాలు కూడా గుర్తొస్తాయి కాబట్టి ముత్యాల తలంబ్రాలను కూడా ఇంటి దాకా చేర్చే ఉద్దేశంతో మనం ముత్యాల తలంబ్రాలను కూడా మనం ఆన్లైన్ లో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ తలంబ్రాలని అలాగే ఇయర్ మొత్తం కంటిన్యూ చేస్తున్నాం మనం. జై శ్రీరామ్.